అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సాక్షిగా పంజాబ్ విషయంలో ఎలాంటి హామీ ఇచ్చాడు, నేడు పంజాబ్ ఎలాంటి దుస్థితిలో ఉంది, ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లుగా కొన్ని దృశ్యాలను చూపిస్తూ మరీ ఎక్స్పోజ్ చేస్తాను. ముందుగా ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు ఎలాంటి హామీ ఇచ్చాడో చూడండి. ఎంత బిల్డప్ బాబాయ్ లాగా మాట్లాడాడో చూడండి. हम आपको नशा खत्म करके दिखाएंगे। 3 महीने में हम नशा खत्म कर देंगे। हमारी सरकार आएगी, मैं गारंटी दे रहा हूँ, आज एक नई गारंटी दे रहा हूँ आपके प्रोग्राम में। 3 महीने के अंदर, 4 महीने के अंदर नशा खत्म कर देंगे। इच्छा शक्ति चाहिए, हम आपको नशा खत्म करके दिखाएंगे। 3 महीने में हम नशा खत्म कर देंगे। 3 నెలల్లోనే అక్కడ నుంచి అంటే ఆ డ్రగ్స్ రహితమైనటువంటి రాష్ట్రంగా మార్చేస్తానని హామీ ఇచ్చి ఏం పలుకులు పలికాడు. ఈరోజు అక్కడ పంజాబ్లో మనం చూసుకుంటే అడుగడుగున ఈవెన్ మనకి సోకాల్డ్ అగ్రరాజ్యం అమెరికాలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ కనిపించవు. అక్కడ కొన్ని వీధుల్లో ఈ డ్రగ్స్ బాధితులు లేదా డ్రగ్స్కి బానిసలైపోయిన వాళ్ళు ఇలా జాంబీల్లాగా వంగిపోయి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు పంజాబ్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి అక్రమంగా కొన్ని వేల కిలోల హెరాయిన్ లాంటి డ్రగ్స్ డ్రోన్స్ ద్వారా చేరుతున్నాయి. మొత్తం అక్కడ బోర్డర్ స్టేట్స్ అన్నీ కూడా దీని ఇంపాక్ట్ గురవుతున్నాయి. పంజాబ్ ఎక్కువగా ప్రభావితమైంది. ఆల్మోస్ట్ చాలా యువత 100లో 30 నుంచి 40 మంది దీని బాధితులంట. ఎన్ని క్యాంప్స్ పెట్టినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక పెద్ద తాగుబోతు. తాగి సభలకు వస్తాడు, తాగి ఊగుతాడు, తాగి తూగుతాడు, తాగి ఏదేదో చేస్తాడు ఆయన. ఉత్తి మాటలు కావి, మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. పంజాబ్ ప్రజెంట్ మినిస్టరు ముఖ్యమంత్రి మాన్ మర్చిపోయాను. సో ఒకటి చూడండి, ఒకసారి తెలిసిపోతుంది. సో బ్రెయిన్ని పూర్తిగా ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకువెళ్తాయి. అది తీసుకున్న తర్వాత అలాగే ఒక యాంగిల్లో అలా ఉండిపోతారు అన్నమాట, జాంబీస్ లాగా. ఎక్కడ చూసిన ఇవే దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. మద్యంకి సంబంధించిన కేసులు కావు ఇవన్నీ, డ్రగ్స్ కేసులు అంతే. అట్లానే కొన్ని గంటల పాటు ఉండిపోతారు అలా వంగుతూ. పంజాబ్ మొత్తం అలాగే ఉంది. ఇవి అబద్ధమని ఎవడన్నా అంటే కనుక నేను నిరూపించడానికి సిద్ధం. నిజం ఇవన్నీ. కొన్ని గంటల పాటు అలాగే ఉంటారు చూడండి. ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਆਏ ਸੀ ਮੱਥਾ ਟੇਕਣ ਤੇ ਰਸਤੇ ਚ ਆਉਂਦੇ ਆ ਦੇਖੋ ਵੀ ਕੁੜੀ ਦਾ ਕੀ ਹਾਲ ਆ। ਬਿਲਕੁਲ ਇਹ ਉਹ ਹੈ, ਪਹਿਲਾਂ ਚਲੀ ਇੱਧਰ ਆ ਗਈ ਤੇ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਪੂਰੀ సెట్ ਹੈ. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడతాం చెప్పండి. పంజాబ్ హైయెస్ట్ NDPS కేసెస్ ఇన్ నార్త్ ఇండియా 45,967 cases 2020 to 2024 in between. Key hub for cross-border drone smuggling from Pakistan with 5,942 kgs of heroin seized between the 2020 to 2024. Please save Punjab.